ఈ చలికాలం అందరికీ ఊపిరితిత్తులు పోతాయండి. ఊపిరితిత్తులు కొట్టేసే ప్రమాదం ఉంది. అంటే ఢిల్లీలో ఉన్నవాడికి 90% కొట్టేస్తే మనకు కూడా ఆ ప్రమాదం కాస్తో కూస్తో ఉంది. లేదండి అసలు మా ఇంటి దగ్గర పొల్యూషనే లేదు అని చెప్పగలమా ఎవరమైనా? సో పొల్యూషన్ ఉంది. ఈ చలికాలం ఇంకాస్త ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే వాతావరణ ప్రభావం అలాంటిది. ఇక్కడ కూడా కొన్ని తిండనంగానే మనకు బాగుంటుంది కదండి, బాగా నచ్చుద్ది కదా. సో మరి ఈ ఆహారాలని యాడ్ చేసేసుకోండి. ఈ చలికాలం 4 రోజులు ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. లేకపోతే కోవిడ్ గుర్తుంది కదా, కంప్లీట్గా ఊపిరితిత్తుల సమస్యే కదా, ఆ సమస్య రాకుండా చూసుకుందామండి. నెంబర్ 1 సిట్రస్ అండి. నిమ్మ, నారింజ, బత్తాయి దగ్గర నుంచి అన్ని పులుపు తగ్గిన ప్రతి ఫ్రూట్లో కూడా రోగ నిరోధక శక్తిని పెంచే అవకాశం ఉంటుంది. ఈ చలికాలం సిట్రస్ ఉండాల్సిందే. డైలీ ఏది లేకపోతే కనీసం ఒక నారింజ, నిమ్మైనా ఉండేలా చూసుకోండి. ఇక ఆకుకూర అనగానే మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోవద్ది. మామూలు ఆకుకూరలు, గోంగూర, పాలకూర, చుక్కకూర, తోటకూర, ఇవి ఈ ఫ్రీ రాడికల్స్ బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ మీద ఫైటింగ్ చేస్తాయండి. మామూలు ఫైటింగ్ కాదు, గట్టిగా ఫైట్ చేసి మన ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వెల్లుల్లి, ఇందులో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుందండి. ఇది చేసే మేలు ఇక మామూలుగా కాదు, యాంటీ బ్యాక్టీరియల్ కదండి. అంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఎటువంటి వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఇంకో ఇబ్బంది ఉంటే దాని మీద గట్టిగా ఫైట్ చేసి దాన్ని తరిమి కొట్టేస్తుంది వెల్లుల్లి. ఈ చలికాలం ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా, స్ప్లాషం అంటామండి, కఫం అంటాం కదా, ఇది పేరుకుపోతూ ఉంటుంది. ఇది బయటికి పోవాలంటే అల్లం మామూలుగా పనిచేయదు. యాంటీ ఇన్ఫ్లమేటరీ కదండి, ద రిచ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో అల్లం కూడా రెగ్యులర్గా ఆహారంలో ఉండేలా చూసుకోండి. యాపిల్ కూడా బాగానే దొరుకుతుంది. ఇక స్టార్ట్ అవుతుంది. ఫ్లావనాయిడ్స్ ఉంటాయండి. ఈ ఫ్లావనాయిడ్స్ మంచిగా ఊపిరితిత్తుల్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా. ఇంకో ఫుడ్ వచ్చి పసుపు అండి. భారతీయ ప్రాచీన ఆయుర్వేదం చెప్పింది కదా, కర్కుమిన్ అని ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ కదా. అంటే బాడీ మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, క్యాన్సర్లు గట్రా రాకుండా చేస్తుంది, స్కిన్ ఆరోగ్యంగా చేస్తుంది. పసుపు గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దాని గొప్పతనం. తేనె, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఎక్కువ ఎక్కడుంటాయంటే తేనెలో ఉంటాయండి. కాకపోతే ఒరిజినల్ తేనె దొరక్క ఇబ్బంది పడుతున్నాం కదా, దొరికారండి, ఒకడు పంపించారు శాంపిల్. త్వరలో ఆయనతో లైవ్ చేస్తాను, అది నేను పరిచయం చేస్తాను మీకు. అలాగని మీరు కూడా చెక్ చేసుకోండి. తేనె కూడా ప్రస్తుతానికి ఒరిజినల్ తేనె ఎక్కడ దొరికితే అక్కడ ఆహారంలో యాడ్ చేసేసుకోండి. అన్ని రకాల విటమిన్లు, మెగ్నీషియం ఇలాంటివి ఉంటే ఊపిరితిత్తులు హెల్దీగా, హ్యాపీగా ఉంటాయండి. అవిసె దగ్గర నుంచి గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, ఇవన్నీ కూడా మంచి నట్సే, గుర్తుంచుకోండి. నట్స్ అనగానే కాస్ట్లీ నట్స్కే వెళ్లాల్సిన పని లేదు. ఈవెన్ వేరుశెనగ కూడా, నువ్వులు కూడా అద్భుతమైన మేలు చేస్తాయి ఊపిరితిత్తులకి.